వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు రెండు విధాలుగా వండుతున్నాను. 3 రోజుల వరకు ఊరు వెళ్ళేటప్పుడు 3 రోజులు ఉండేలాగా ఉన్నప్పుడు ఇలాగ ఏపుడులాగా చేసి పెట్టుకుంటే ఉల్లిపాయ లేకుండా వండుకుంటే కనుక 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఉల్లిపాయ గట్ట వేయకూడదు. వేయకోకుండా ఏపుడు టైప్లో చేసుకుంటే కనుక 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ముందుగా దొండకాయ వేపుడు వేస్తున్నాను. 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తక్కువ వేసుకుంటే కనుక పొడి పొడిగా వస్తుంది. ఆయిల్ కాగిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు ఇవి వేసుకొని లైట్గా వేపుకోవాలి. అవి వేగిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకున్న ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న బెండకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. కొంతమంది అయితే కారం కూడా ఇష్టపడతారు. కొద్ది కారం కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ సైడ్ డిష్ కింద అయినా తినొచ్చు, లేకపోతే అన్నంలో అయినా కలుపుకొని తినొచ్చు. అర్జెంటుగా ఊరు వెళ్ళినప్పుడు ఈ విధంగా చేసి పెడితే 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఈ విధంగా హై సిమ్లో ఒక 10 నిమిషాలు వేపుకోవాలి. మూత పెడితే కనుక జిగురు వస్తుంది. మూత లేకుండా వేపుకోవాలి. అది వేగిన తర్వాత సాల్ట్ వేసేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పక్క పొయ్యి మీద మార్చుకొని సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేపుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలాగ ఒక 10 నిమిషాలు వేపుకుంటే బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఊరు వెళ్ళేటప్పుడు ఈ విధంగా చేసి పెడితే కనుక 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అర్జెంటుగా ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసి పెట్టండి. 3 రోజుల వరకు నిల్వ ఉంటుంది. బెండకాయ రెడీ అయిపోయింది. ఇది ఒక బౌల్లో తీసి పెట్టేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకొని దింపేసుకుంటాను. బీరకాయ
కోడిగుడ్డు ఫ్రై చేస్తున్నాను. ముందు ఆయిల్ వేసుకొని గుడ్లు ఇలా ఉడకబెట్టుకొని పైపు ఎక్కువ తీసేసుకొని ఘాటులా పెట్టుకోవాలి. పెట్టేసుకున్నాక ఈ నూనెలో వేపుకోవాలి. ఇంట్లో కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొద్దిగా దోరగా వేపుకోవాలి. ఈ విధంగా వేపుకోవాలి దోరగా. గుడ్లన్నీ ఇలా వేగిన తర్వాత తీసేసుకోవాలి. తాలింపుకి ఎండుమిర్చి, కరివేపాకు, మినపప్పు, ఎల్లుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని వేపేసుకోవాలి. అవి వేగిన తర్వాత బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. అవన్నీ మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. వేసుకొని ఇవన్నీ మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని బాగా కలిసేలా కలుపుకున్నాక మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఒకసారి మూత తీసేసుకొని కలుపుకోవాలి. ఇక మూత పెట్టుకోకుండా ఉడికించుకోవాలి. బెండకాయ ఏపుడు, బీరకాయ కోడిగుడ్డు రెడీ అయిపోయింది. నేను రేపు ఊరెళ్ళే ముందు ఇవి వండుతున్నాను. 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెండకాయ ఏపుడు, బీరకాయ కోడిగుడ్డు రెడీ అయిపోయినాయి. స్టవ్ బంద్ చేసేసుకొని బౌల్లో తుడిచి పెట్టేసుకోవాలి.